పొలిటికలీ చాలా మంది అనుకుంటారు ఇట్లా సింపుల్ గా ఉంటే బాగుంటది, డోంట్ వేర్, బట్ ఐ ఆల్వేస్ లైక్ ఒక గర్ల్ కి ఏదైతే ఇష్టమో ఐ థింక్ ఐఎమ్ సేమ్. అందుకని నాకు కూడా చాలా ఇష్టం, చీరలు అంటే చాలా ఇష్టము, అండ్ ఐ లవ్ టు డ్రెస్ అప్. సో దిస్ ఇస్ హౌ ఐ బీన్ అండ్ ఐ విల్ బీ. కానీ చాలా ఏళ్ళు మీరు అమెరికాలో ఉన్నారు. అవునండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీ భాష ఏం మారలేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో ఉండాలనుకోవడానికి కారణం నాన్నగారా లేకపోతే ఇంకేమైనా కారణం? యాక్చువల్లీ టు టెల్ యూ అంజలి గారు, ఐ షుడ్ టెల్ యూ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్. నేను ఇక్కడ పుట్టి పెరిగాను, హైదరాబాద్ గర్ల్ని. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ మై స్కూలింగ్ కాలేజ్ ఏమో రెడీ విమెన్స్ కాలేజ్ నుంచి. ఐ వాస్ వెరీ యాక్టివ్ ఇన్ కాలేజ్ పాలిటిక్స్. ఆ టైంలో 80s లోపల we had this different groups అంటే NSUI, PDSU, all this Osmania University elections ఉండేది. So I was very active. In fact I was Reddy College లోపల twice I was the union member. And అప్పటి నుంచి పాలిటిక్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. మరి ఎవరు అసలు హైదరాబాద్ గురించి తెలియదు అనేది ఎవరు? అదుకున్న పిల్లలు అదే పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి. దెన్ ఎస్ హస్బెండ్స్ ఫ్యామిలీ, హస్బెండ్ కూడా ఇన్ఫాక్ట్ ఇక్కడి నుంచే, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడి నుంచే. హీ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో వి మెట్. దెన్ పెళ్ళయ్యాక ఆల్మోస్ట్ 8 years వి డేటెడ్ ఈచ్ అదర్. చూసారా ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు? అది ఇంకా చాలా పెద్ద జర్నీ ఉంది, తీసుకుందాం అనుకుంటే ఒక్క లైన్ లో చెప్పేస్తున్నారు. సో అట్లా చేసి దెన్ ఐ స్టడీడ్. దెన్ కాలేజ్ పాలిటిక్స్, ఐ షుడ్ నాట్ సే అంత డాడీ ఇన్ఫ్లుయెన్స్ అని అనను నేను, బికాస్ ఇట్స్ దేర్ ఇన్ ద బ్లడ్. So obviously, that's how I got into politics. That's amazing. కానీ అక్కడ సెటిల్ అవ్వకుండా ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అంటే I should tell you again, మేము 4 siblings, ఇద్దరు brothers, ఇద్దరు sisters. So both the daughters, my parents, ఇద్దరు daughters కూడా US. So I always felt one daughter should be with the parents. అంటే ఇక్కడ ఉండాలి. Sister is there and the husband is a physician. ఆయన అక్కడ ప్రాక్టీస్, వాళ్ళ బిజీ, వాళ్ళది ఉంటుంది. అండ్ బాబులు అక్కడ చదువుకుంటున్నాడు కాబట్టి దెన్ ఐ థాట్ బీయింగ్ ద ఓల్డెస్ట్, మీకు తెలుసు ఫాదర్కి ఆల్వేస్ పెద్ద కూతురు అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ సెటిల్ డౌన్. సో అందుకని నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యాను. సో నైస్. అంటే రాజకీయాల్లోకి మీరు వస్తారని మీ అంతటి మీరే వచ్చారా, లేకపోతే ఇక్కడ ఎవరిదన్నా ప్రభావం ఉందా? అంటే ఐ థింక్ ఐ కేమ్ బై మై సెల్ఫ్, టు టెల్ యూ ఫ్రాంక్లీ. నాన్నగారు ఏమన్నారు ఇప్పుడు మీరు వస్తాన్నప్పుడు? చూడండి, ఒక కార్పొరేటర్ లెవెల్ గా, ఫస్ట్ ఒక కార్పొరేటర్ గా అంటే డాడీ అనుకున్నారు అంటే సడన్ వచ్చేసింది. ఇప్పుడు గ్రీన్ కార్డ్, ఐ మీన్ ఐ వాజ్ US సిటిజన్షిప్ కూడా ఇచ్చేసాను. మీరు రిటర్న్ ఇచ్చేసి వచ్చారట? yes, సిటిజన్షిప్ ఇచ్చేసాను. He asked me, are you interested? నేను sure, why not? So అమ్మా ఇది ఎమ్మెల్యే కాదు, ఇది కార్పొరేటర్ గానే. I said yes, I want to start from the grassroots because I will know the politics అంటే ఇట్లా ఇదా అని నాకు తెలవాలి. సో టు స్టార్ట్ ఆఫ్, ఐ డు నాట్ వాంట్ టు బి అన్ ఎమ్మెల్యే. ఐ వాంట్ టు నో వాట్ మై పీపుల్ అరౌండ్ మీ ఆర్ ఫస్ట్. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో నాకు బస్తీలు ఇట్లాంటివన్నీ తెలియదు. ఫస్ట్ వెన్ ఐ వెంట ఇన్ టు ద బస్తీ ఐ వాజ్ కొంచెం షాకింగ్. అంటే అసలు ఐ నెవర్ సా బస్తీలు ఇట్లుంటది, ఇంత పబ్లిక్ ఉంటారు, ఇక్కడ ఇన్ని ఇల్లులు ఉంటాయి. సో ఆల్ దట్ వాజ్ లిటిల్ బిట్ కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది. దెన్ ఐ సెడ్ నో, I am going to start as a corporator from grassroots, no people. And that is how slowly I got into public. ఎప్పుడైతే వచ్చానో నేను లా చేశాను ఇక్కడికి వచ్చాక. I was a journalist myself. I know. I was a journalist. దెన్ దాని తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు, ఎందుకంటే పెళ్ళి అయిపోయింది అప్పుడు నాకు. పెళ్ళి ఐ హ్యాడ్ టు మూవ్ విత్ మై హస్బెండ్. దాని తర్వాత వచ్చేసాక ఐ హ్యాడ్ టైమ్, ప్లెంటీ ఆఫ్ టైమ్ ఇన్ మై హ్యాండ్. లా చేశాను. లా చేసినప్పుడు అదే టైం లోపల అమ్మ passed away. సో దెన్ ఐ మూవ్ విత్ డాడీతో మూవ్ అయ్యాను, బికాస్ ఈజ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. అప్పుడు వెన్ ఐ సా రోడ్ నెంబర్ 12 మీరు చూస్తుంటే బ్యాక్ సైడ్ అంతా బస్తీ. అవును. సో బస్తీ లోపల ఐ స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్. అక్కడ మహిళలకి చాలా నేను వాళ్ళకి చేసా, అంటే ఫ్రీ కౌన్సిలింగ్ ఎనీ, బికాస్ ఇన్ బస్తీ అట్లాంటి ఏరియాలలో లాట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది. ఎస్, దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ కౌన్సిలింగ్ విమెన్. అట్లా
చాలా అటాచ్మెంట్ పెరిగిపోయింది నాకు Mm. నా బస్తీ వాసులతో. ఇట్ బికేమ్ లైక్ అ సెకండ్ ఫ్యామిలీ టు మీ. Yeah. అయితే నా ఒక 2 hours స్పెండ్ చేసేదాన్ని. ఇట్ వాజ్ లైక్ ఆల్ డే వాళ్ళతోనే ఉన్నట్టుంది. మార్నింగ్ నుంచి ఐ వుడ్ సిట్ ఇన్ ద చైర్ టిల్ రాత్రి అయిపోయేది. ఆ టైం ఎప్పుడు తెలిసేది కాదు. Mm. ఐ జస్ట్ ఫెల్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అరే ఐ హెల్ప్ సో మెనీ పీపుల్. And they also took me into confidence. అరే అక్క ఇంత చేస్తుంది. Mm. And they actually suggested, అక్క నువ్వు ఎలక్షన్ లో నుంచోవాలి. Mm. I told my dad, why not? I said, అమ్మ నీ ఇష్టం, but this is corporator. Mm. I said, no, it's all right. Right. అట్లానే నేను వెళ్ళాను. ఇన్నాళ్లుగా ఒక్క పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మీడియాకి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? Anjali garu, you asked me. See, first thing is, I am one very straightforward person. What I am, నేను ఏదైతే మీరు చూస్తున్నారో నేను అదే. అవును. Because ఎవరైనా ఫస్ట్ లుక్స్ తోనే షీఈస్ వెరీ arrogant lady, she is so and so అని they come to a conclusion. But once they meet me, they get so friendly. Imagine నా బస్తీ పీపుల్, they love me today. అంటే they just love me. అంటే I don't want this wrong notion public లోపల ఒకటి ఉండిపోయింది. అండ్ నాకు ఈ క్రిస్ క్రాస్ క్వశ్చనింగ్ ఉంటుంది చూడండి అంజలి గారు, అందుకే మిమ్మల్ని కూడా అడిగాను. ఐ డు నాట్ వాంట్ మీరు పాలిటిక్స్ అడిగినరా, యూ ఆస్క్ మీ స్ట్రేట్ క్వశ్చన్స్ అడగండి. డోంట్ ట్విస్ట్ అండ్ ఆస్క్ మీ, బికాస్ ఐఎమ్ అ స్ట్రేట్ పర్సన్. ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ ఇట్ స్ట్రేట్. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, బట్ ఐఎమ్ లైక్ దాట్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆఫీస్ లో వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు మేము వెయిట్ చేసాం కదా, మ్యామ్ వచ్చిన తర్వాత జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి అసిస్టెంట్స్, ఆఫీస్ స్టాఫ్ ఇంతమంది వచ్చినా కూడా అందరితోనూ చక్కగా కలగలుపుగా మాట్లాడారు. అంటే చూడ్డానికే అంత స్ట్రాంగ్ గా, వాయిస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి హెడ్ స్ట్రాంగ్ గా మనకి కనిపిస్తూ ఉంటారు, బట్ వెరీ సాఫ్ట్ లేడీ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఎవరు వచ్చారు, ఎంతసేపు వెయిట్ చేశారనేది కూడా ఇట్ మ్యాటర్స్ ఫర్ హర్. అంటే అంత మైన్యూట్ పాయింట్ కూడా తను పట్టించుకునే అంత sensitive. Yes, I'm very particular. Especially time lopala, I'm very particular because I gave you time 3 to 4, right? Because I had lot of people waiting at home and వాళ్ళని ఫినిష్ చేసేసి I had to come here. That's so nice really. ఇప్పుడు నేను రీసెంట్ గా మీతో మాట్లాడినప్పుడు మీరు చాలా స్పిరిచువల్ అన్న విషయం నాకు అర్థమైంది. అంటే ఇది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే ఉందా, లేకపోతే ఏజ్ తో పాటు వచ్చిన మార్పా అని? అంటే మెచ్యూరిటీ లేదు, ఫ్రమ్ మై కాలేజ్ డేస్. ఏమన్నా పూజలు మా మదర్ చేయకపోయినా నేను మా కాలనీ లోపల పేరెంటాలకి పిలుస్తారు కదా, ఐ విల్ గో అండ్ అటెండ్ ఎవ్రీబడి అండ్ కమ్ బ్యాక్ అండ్ టెల్ మదర్, అమ్మ ఇది చెయ్యాలి, మనము ఈ పూజ చేయాలి, వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు. సో ఐ వాజ్ ఆల్వేస్ పయస్ లైక్ దట్. ఈవెన్ ఇన్ యుఎస్ కూడా బతుకమ్మ, ఇన్ఫాక్ట్ మేము బతుకమ్మ వి స్టార్టెడ్ ఇన్ 1980s అక్కడ. మా సిస్టర్ అంటే ఎంటైర్ నా హస్బెండ్ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు కాబట్టి వి ఇన్ఫాక్ట్ స్టార్టెడ్ బతుకమ్మ ఆల్సో ఇన్ నార్త్ కేరళైనా. అది కొత్తగా అప్పుడు బతుకమ్మ వీళ్ళందరికి తెలియదు అప్పుడు. సో we celebrated every festival. And I am very pious. Very pious. అండ్ ఆఫీస్ లో కూడా ఐ థింక్ మీరు వచ్చిన వెంటనే దీపం పెడతారా? అక్కడ దేవుడు పట్టం పెట్టేసి ఉంటదండి. నేను వచ్చేసి